వాక్యం ఉంటుంది, తన యందు భయభక్తులు గల వారి నిమిత్తము ఆయన దాచించిన మేలు అది. అంటే మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, లేక ఆయనకు నమ్మకస్తులుగా మన జీవితాన్ని జీవించగలిగితే, లేక ఆయన యందు విశ్వాసము కలిగి ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకోగలిగితే, ఆయనకి ఇష్టలుగా మనం బ్రతకగలిగితే, నీ గురించి దేవుడు ఎప్పుడు కూడా మంచి వాటినే ఆలోచన చేస్తాడు. ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన మనము తన యందు భయభక్తులు గల వారి గురించి ఆలోచన చేస్తూ ఇశ్రాయేలు ప్రజలను, దేవుని ప్రజల గురించి మాట్లాడుతున్న మాట ఏం తెలుసా? నిన్నెవరైతే బాధిస్తారో, నిన్నెవరైతే ఇబ్బంది పాలు చేస్తారో, నిన్నెవరైతే దుఃఖానికి గురి చేస్తారో, లేక నీ జీవితంలో